మహాకూటమి నాయకులు 2014 ఎన్నికల తరహాలోనే ప్రజలను మభ్యపెట్టడానికి లేనిపోని పథకాల పేరుతో ప్రచారం చేస్తున్నారని, గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 650 హామీలను ఇచ్చి వాటిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఇదే తరహాలో మళ్ళీ 2024లో ప్రజల ముందుకు వస్తున్నారని ప్రజలు గమనించి రానున్న ఎన్నికలలో తగిన విధంగా బుద్ధి చెప్తారని తిరుపతి వైసీపీ జిల్లా యోజన అధ్యక్షుడు అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రావడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతోందని, వీటిని ప్రజలు గమనించాలని అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒకప్పుడు విమర్శించిన కూటమి ప్రస్తుతం వాటిని పెట్టుకోవడం ఉడ్యూరంగా ఉందన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల కోడ్ ముందే టీటీడీ ఉద్యోగస్తులకు, కార్మికులకు ఇళ్ల పట్టాలు, వేతనాల పెంపు కార్యక్రమం తీసుకున్నారని, దానిపై కూడా విమర్శలు గుప్పించడం శోచనీయమని అన్నారు. కరుణాకర్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వెంచర్ల డెవలప్మెంట్ చేసుకోవడానికి టీటీడీ ఉద్యోగస్తులకు అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విమర్శించడం తగదన్నారు. తానేమైనా తిరుపతి మహానగరం నడిబొడ్డున స్థలాలను ఇవ్వగలరా అని వారు ఎద్దేవా చేశారు. ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఏమి అర్హత ఉందని, తిరుపతికి ఏం చేశారని ప్రశ్నించారు. తిరుపతి నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు పాల్గొన్నారు. ఆరణి శ్రీనివాసులు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఏ రకమైన మేలు చేయలేదు, ఆయన స్వప్రయోజనాలని ఆలోచించుకొని ఆయన స్వప్రయోజనం కోసం తన అనుయాయులకి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు డెవలప్ చేసుకోవాలని ఆ చుట్టుపక్కల టీటీడీ ఉద్యోగస్తులకి ఇళ్ల పట్టాలు ఇచ్చినారంట, ఇంటి ప్లాట్లు ఇచ్చారంట. ఆరణి శ్రీనివాసులు గారు, మీరు గాంధీ రోడ్లో ఏమైనా టీటీడీ ఉద్యోగులకి ఇంటి స్థలాలు ఇస్తారా, లేకపోతే తీర్థకట్ట వీధిలో ఇస్తారా, మిట్ట వీధిలో ఇస్తారా, అలిపిరి దగ్గర ఇస్తారా, లేకపోతే కపిల్ తీర్థం దగ్గర ఇప్పిస్తారా? మీకు మరీ టీటీడీ ఉద్యోగస్తుల మీద ప్రేమ చాలా ఎక్కువైపోయినట్టుగా మాట్లాడుతున్నారు కదా. కరుణాకర్ రెడ్డి గారి ప్రేమ నటనని చెప్తున్నారు కదా. మరి మీ ప్రేమ నిజమైతే మీరు తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో ఏమైనా ప్లాట్లు ఇస్తారా? తిరుపతి నగరం అంతా కలిపి జీవకొన్న, తిమ్మినాడిపాలెం పంచాయతీ సెట్టిపల్లితో ఎండ్ అయిపోతూ ఉంది. ఈ చుట్టుపక్కల స్థలాలు ఇవ్వడానికి రేణుగుంట టౌన్ అడ్డం వస్తూ ఉంది, ఇకపోతే కరకంబాడి ఉంది. ఇంకా జెన్యూన్గా ఉన్నటువంటి స్థలాలు, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉన్న స్థలాలు ఎక్కడున్నాయో వెతికి అక్కడే కదా ఉద్యోగస్తులకి అలకేట్ చేయాలి. మీరేమైనా అద్భుతమైన శక్తితో తిరుపతి మహానగరం నడిబొడ్డులో మిడిల్లో ఏమైనా కొత్త భూమిని సృష్టిస్తారా అని అడుగుతున్నా. 650 హామీలు ఇచ్చి దానికోసం ప్రత్యేకంగా ఏపీ ఎలక్షన్ మేనిఫెస్టో అని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క మేనిఫెస్టోను తీసుకొని ప్రజల ముందరకు వచ్చి, ఈ మేనిఫెస్టో 2014లో ఇచ్చాం, 2014లో మేనిఫెస్టో విడుదల చేసి అధికారంలో కూడా వచ్చాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశాడో చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలను ఓట్లు అడగాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఏమాత్రం కూడా వీళ్ళ కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు వినేటువంటి పరిస్థితి లేదు. గతంలో 2014లో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. సాక్షాత్తు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పరిటాల సునీత గారు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా రుణాలను మాఫీ చేశారా అనే ప్రశ్నను లేవనెత్తితే అసెంబ్లీ సాక్షిగా డ్వాక్రా రుణాలను ఏమాత్రం కూడా మాఫీ చేయలేదని చెప్పేసి సమాధానం ఇవ్వడం నిజం కాదా?